హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి క్రకోలో జరుగుతున్న వరల్డ్ ఫ్లవర్ షోకి అయితే వెళ్తున్నాము. సో అది ఎక్కడ ఉంది, ఏంటి టికెట్ ప్రైస్ ఎంత, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెయిల్స్ పిచ్చి ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుందో ఏమో. మనీషా చూడండి ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకొని ఆనందపడుతూ ఉంది. సో ఇంకా వర్షం పడుతుంది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి, అందుకే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. క్యాబ్ లో మళ్ళీ నెయిల్స్ గురించి డిస్కషన్ అనమాట. నువ్వు ఎందుకు తీసేసావు ఇంతకు ముందువి, మళ్ళీ పెట్టించుకో అని అడుగుతుంది మనీషా. వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ పైనే టైం పట్టింది. సో ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి ఎక్స్పో క్రకో అన్నమాట. మేము ఆఫ్టర్నూన్ అక్కడికి రీచ్ అయ్యాము. సో అప్పటికే చాలా మంది బ్యాక్ రిటర్న్ అవుతూ ఉన్నారు. యాక్చువల్ గా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. ఈ వరల్డ్ ఫ్లవర్ షో అనేది క్రకోలో 2 days మాత్రమే జరిగింది. అంటే సాటర్డే, సండే. డేట్స్ వచ్చేసి 15th, 16th మార్చ్ అనమాట. యాక్చువల్ గా ఈ ఫ్లవర్ షో అనేది వార్సాలో కూడా జరిగిందంట, బట్ డిఫరెంట్ డేట్స్ లో అయితే జరిగిందంట. సో టికెట్స్ వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి కూడా మనం టికెట్స్ పర్చేజ్ చేయొచ్చు. మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంకా టికెట్స్ ఇక్కడే పర్చేజ్ చేస్తున్నాము. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి నార్మల్ వచ్చేసి 65 అండ్ రెడ్యూస్డ్ వచ్చేసి 60 zloty అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫ్యామిలీ టికెట్ అని కూడా ఉంది. సో 200 zlotys అయితే ఉంది. అదైతే 4 members కి అయితే వస్తుంది. సో టికెట్ పర్చేజ్ చేసిన తర్వాత హ్యాండ్ కి ఇలా ట్యాగ్స్ అయితే వేశారు. వింటర్ జాకెట్స్ పెట్టుకోవడానికి సపరేట్ గా ఇక్కడ ఒక కౌంటర్ అయితే ఉంది. సో మనము ఈ జాకెట్స్ తోనే లోపలికి వెళ్ళాలంటే సరిగ్గా ఫొటోస్ అవి తీసుకోలేం కదా. సో అందుకే ఈ వింటర్ జాకెట్స్ ఇక్కడ ఇస్తే మనకి ఒక టోకెన్ నెంబర్ అయితే ఇస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు అమేజింగ్ గా ఉంది. అన్ని రియల్ ఫ్లవర్స్ తో ఒక్కొక్క ఫ్రేమ్స్ అయితే అసలు యూనిక్ గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఫ్లవర్ షోకి విజిట్ చేయటము. అండ్ ఇలాంటి షోకి ఇంతమంది వస్తారని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఇలాంటి ఫ్లవర్ డెకరేషన్ మనము మ్యారేజెస్ లో, ఫంక్షన్లలో చూస్తూ ఉంటాము. డెఫినెట్ గా అక్కడ పిక్చర్స్ అవి తీసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను ఈ ఫ్లవర్ షోకి వచ్చి అసలు ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయా, అవి కూడా ఇంత అందంగా డెకరేట్ చేయొచ్చా అని అసలు తెలుసుకున్నాను. రియల్ ఫ్లవర్స్ తో కూడా ఇంత బాగా డెకరేట్ చేయొచ్చని ఇక్కడ నిజంగా నిరూపించారు. సో ఫ్లవర్స్ అన్ని ఇక్కడ ఇలా డెకరేట్ చేశారు కదా, అండ్ అక్కడ ఆ ఫ్లవర్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. పోలిష్ లోనే ఉన్నాయి, బట్ మనం ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవాలి. ప్లాంట్స్ అంటే పిచ్చున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ షోకి అయితే వస్తారు. యాక్చువల్ గా ఇంతమంది ప్లాంట్స్ పిచ్చోళ్ళు ఉన్నారని ఈ షోలోనే చూశాను. ఒక్కొక్కరు అసలు చిన్న ఫ్లవర్ ని కూడా మిస్ అవ్వకుండా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఏకంగా అమ్మాయి డ్రెస్ కే ఫ్లవర్స్ అన్ని చుట్టేశారు. నిజంగా అసలు ఎలా నడుస్తున్నారో ఏమో, కానీ భలే అందంగా ఉన్నారు ఆ డ్రెస్లలో. డిజైన్స్ అన్ని ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ ఒకే దాంట్లో లేకుండా అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్, అన్ని డిఫరెంట్ లీవ్స్, ప్లాంట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. అండ్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ సెమినార్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఇంట్రెస్ట్ కూడా వింటున్నారు. మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా షాపింగ్ చేసే ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడైతే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ బ్యాగ్స్, టీ-షర్ట్స్, కాఫీ మగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పర్చేజ్ చేస్తాను కదా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉందని అడిగితే లేదని చెప్పారు. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. పిల్లలైతే డ్రింక్స్ తాగుదామని అడిగారు, కానీ ఆ పక్కనే ఫ్రీ ప్లాన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో డ్రింక్స్ తాగి వచ్చే లోపే ఈ ఫ్రీ ప్లాన్స్ అన్ని అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్లాంట్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము. స్కూల్ అయితే కూపన్స్ అయితే ఇచ్చారు. ఈచ్ కూపన్ కి ఒక ప్లాంట్ అయితే వస్తుంది. సో మోనిష్ అండ్ మనీషా ఇద్దరు కూపన్స్ తెచ్చుకొని అక్కడ ఇస్తే కూపన్ ఒక ఫ్రీ ప్లాంట్ అయితే ఇస్తారు. సో మనకి మళ్ళీ హ్యాండ్ కి ఈ ట్యాగ్ వేశారు కదా, దాని మీద పెన్ తో మార్క్ చేస్తున్నారు ప్లాంట్ రిసీవ్ చేసుకున్నట్టు.
ఓన్లీ కిడ్సే అని చెప్పేసి మోనిష్ అండ్ మనీషా ఇద్దరికి మాత్రమే నేను కూపన్స్ తీసుకున్నాను. కానీ పేరెంట్స్ కూడా కూపన్స్ ఇచ్చి ప్లాంట్ అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూపన్స్ గురించి షేర్ చేసినప్పుడు కూపన్స్ వచ్చేసి ఎంట్రీ టికెట్గా అని అడిగారు. కాదు, ఓన్లీ ప్లాంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి కూపన్స్ పనికొచ్చాయి. సో ప్లాంట్స్ అయితే తీసుకున్నాం కదా, సో అవి ఎందులో పెట్టాలి, ఎలా పట్టుకోవాలో అర్థం కాక అక్కడే ఒక పేపర్ బ్యాగ్ అయితే పర్చేస్ చేసి అందులో పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇంకా చాక్లెట్ డ్రింక్ అయితే తీసుకున్నాడు మోనిషు. ఒకటి వచ్చేసి 15 zloty చార్జ్ చేశారు. మనీషాకి పక్కనే ఆరెంజ్ జ్యూస్ ఉందా అని అడిగితే ఆరెంజ్ జ్యూస్ అవైలబుల్గా లేదు, యాపిల్ ఇంకేదో ఉందన్నారు. సో ఎందుకని చెప్పేసి మనీషా కూడా చాక్లెట్ డ్రింకే తీసుకొని ఇద్దరు కలిసి తాగుతున్నారు. పిల్లలు డ్రింక్ తాగి వచ్చేలోపు నేను ఇక్కడ ఏదైనా మొక్కలు కొనుక్కుందామని అయితే వచ్చాను. సో ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంది ఈ షోకి ఇక్కడ ప్లాంట్స్ పర్చేస్ చేయడానికే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల రేర్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైస్కే. ఇంతమంది క్రౌడ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ప్లాంట్సే అనుకుంటా. ఎందుకంటే నేను బయట నుంచి చూశాను కదా, చాలా మంది వెళ్తూ ఉన్నారు కదా బ్యాగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక బ్యాగ్ అయితే ఉంటుంది, ఏదో ఒక చిన్న ప్లాంట్ అయినా కొనుక్కొని వెళ్తున్నారు. ప్లాంట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్స్ ని చూసారంటే డెఫినెట్ గా ఒక చిన్న ప్లాంట్ అయినా పర్చేస్ చేసుకొని వెళ్తారు. అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అవి చూస్తుంటేనే చాలా ముద్దొస్తున్నాయి. యాక్చువల్ గా నాకు కూడా చాలా కోరికగా ఉంది ఈ ప్లాంట్స్ అన్ని కొనేసి ఇంట్లో గార్డెన్ పెట్టేయాలని చెప్పేసి. నాకైతే పెద్ద గార్డెన్ లేదు, పోనీ తొట్లోనే ఏదైనా నాటి పెంచుకుందాం అనుకున్నా. కానీ మా బ్యాక్ సైడ్ మీరు చూసారు ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఉన్న చెట్లే బతుకుదామా వద్దా అన్నట్టుగా ఉంటున్నాయి. సో తీసుకెళ్ళి మళ్ళీ అవి సరిగ్గా బతక్క అవి మళ్ళీ ఫీల్ అవ్వడం ఇవంతా ఎందుకని చెప్పేసి అన్నీ ఒక్కసారి ప్లాంట్స్ అన్నీ చూసుకుంటూ నేత్రానంద పడుతున్నాను.
అండ్ ఇక్కడ పిల్లలకి ఫ్రీగా ఫేస్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు. బోర్డు మీద కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. అందులోవి మనం సెలెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో మనకి ఫేస్ పెయింటింగ్ అయితే వేసేస్తుంది. ఆమె వేసే విధానం చూసి ఇంప్రెస్ అయ్యి నేను కూడా ఫేస్ పెయింటింగ్ అయితే వేయించుకున్నాను ఫస్ట్ టైం. మనీషా అయితే బటర్ఫ్లై వేయించుకుంది, చాలా బాగుంది. అండ్ మోనిష్ అయితే స్నేక్ వేయించుకున్నాడు. నాకైతే మా ముగ్గురులో మోనిష్దే బాగా నచ్చింది. అండ్ పక్కనే బెలూన్స్ తో యానిమల్స్ అవి తయారు చేస్తున్నారు. మనం ఏ యానిమల్ అడిగితే ఆ యానిమల్ విత్ ఇన్ మినిట్స్ లో చేసేస్తున్నాడు. మనీషా యూనికార్న్ కావాలని అడిగింది, మోనిష్ ఏమో డాగ్ వేయించుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ దగ్గర పిక్చర్ తీసుకోవాల్సిందే, వెయిటింగ్ క్యూ ఎంత ఉన్నా సరే. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది ప్రతి ఫ్రేమ్ దగ్గర ఫోటో తీసుకోవటానికి. అండ్ నిజంగా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఈ ఫ్లవర్ షోలో లోకల్ మార్కెట్ షాప్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి లోకల్ గా ఫార్మర్స్ దగ్గర దొరికే హనీ, టీ పొడి అండ్ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్టెడ్ క్యాండిల్స్ అండ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, అన్ని స్టాల్స్ బిజీగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక షాప్ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదేంటంటే క్యాండీ షాప్. క్యాండీస్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ ఏంటి ఈ టూల్స్ పెట్టారు అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఇవి కూడా చాక్లెట్సే అని. పక్కన వాటిని చూసి ఏ గ్రీటింగ్ కార్డ్స్, ఫోటో ఫ్రేమ్స్ అని అనుకున్నాను. తీరా చూస్తే అవి కూడా చాక్లెట్సే. మోనాలిసా చాక్లెట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అచ్చం మొబైల్ లాగే ఉంది చాక్లెట్. అండ్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. చాక్లెట్ పిచ్చోళ్ళకైతే ఈ చాక్లెట్స్ బాగా నచ్చుతాయి. ఈ ఫ్లవర్ షో మొత్తం తిరిగి ఫొటోస్ తిరిగేసరికి 2 to 3 అవర్స్ అయితే టైం పట్టింది. స్టార్టింగ్ లో ప్రైస్ ఎక్కువ అని అనుకున్నాను, కానీ వర్త్ విజిటింగ్ అనిపించింది. లాస్ట్ లో కూడా ఈ ఫ్రేమ్ దగ్గర ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళి అక్కడ క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకునే లోపు బయట కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా కనిపించాయి. వ్యాఫల్స్ అయితే ఆర్డర్ ఇచ్చి మా ఫేస్ పెయింటింగ్స్ ఉన్నాయా పోయినాయా అని చెక్ చేసుకుంటున్నాము. ముగ్గురు ఫేస్ పెయింటింగ్స్ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫేస్ పెయింటింగ్ మీద మాకు స్ప్రే చల్లారు కదా, సో అందుకే ఎలా టచ్ చేసినా కానీ పోవట్లేదు. సో వ్యాఫల్స్ అయితే రెడీ అయిపోయాయి. వ్యాఫల్స్ వచ్చేసి 10 zloty అండ్ పైన మనము ఏదైనా టాపింగ్స్ క్రీమ్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకుంటే 5 zloty. మోనిష్ అయితే వ్యాఫల్ విత్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. సో ఫస్ట్ అయితే మనీషా వద్దనింది, తర్వాత మోనిష్ తినేటప్పుడు నాకు కూడా కావాలని చెప్పేసి ఇద్దరు షేర్ చేసుకున్నారు. పక్క స్టాల్లో చాక్లెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ చాక్లెట్స్ లోపల ఆ రియల్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, లైక్ స్ట్రాబెర్రీ, బెర్రీస్ అండ్ యాపిల్స్ అలాంటివి. అండ్ ఇంకా లాస్ట్ లో వెళ్ళేటప్పుడు మా జాకెట్స్ అవి కలెక్ట్ చేసేసుకొని ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో దండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.